హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారంతో ఈ సీజన్ 12 వారాలని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగు పెట్టుకోవడానికి తహతహలాడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు సాటర్డే కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ పలువురిపై ప్రశంసలు అలాగే మరికొందరిపై ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఇమ్మాన్యుయల్ ఆటకి దండం పెట్టేశాడనే చెప్పొచ్చు. ఇమ్మాన్యుయల్ ఎదుట ఎవరున్నా కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తున్నాడనే చెప్పాలి. ఈ సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా టాస్క్ ఏదైనా కూడా ఇమ్మాన్యుయల్ ఉంటే మనం గెలవలేమురా బాబు అనుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు ఇమ్మాన్యుయల్. కామెడీ ఒక్కటే చేస్తాడులే అనుకుంటే కామెడీని ఒకవైపు ఇరగదీస్తూనే మరోవైపు టాస్కుల్లో కూడా ఇరగదీసేస్తున్నాడనే చెప్పాలి. ఇదే విషయాన్ని నాగార్జున చెప్తూ ఈ వారం కూడా నువ్వు మరోసారి యావర్ వంటి బలమైన కంటెస్టెంట్స్తో టాస్క్ ఆడి కంటెండర్గా పోటీలో నిలిచావు. అయితే కెప్టెన్సీ టాస్క్ సమయంలో అనూహ్యంగా నువ్వు కెప్టెన్సీ నుంచి కోల్పోయినా కూడా గేమ్ మాత్రం అదరగొట్టావు ఇమ్మాన్యుయల్. ప్రతి ఒక్క మాజీ కంటెస్టెంట్ ఇంట్లోకి వచ్చిన సమయంలో నీ మాటలతో వారిని ఆకట్టుకున్నావు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నామినేషన్ సమయంలో నువ్వు డెమాన్ ఆర్గ్యూ చేసుకుంటుండగా కళ్యాణ్ రీతు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సమయంలో డెమాన్ కళ్యాణ్ ఒక పీక పట్టుకున్న సమయంలో క్షణాల వ్యవధిలోనే నువ్వు చెయ్యి పక్కకు తీసుకుని వచ్చి రేయ్ ఆపురా ఆపురా ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ డెమాన్ని నువ్వు వారించిన విధానం అయితే సూపర్. డెమాన్కి ఇక ఏమవుతుందో ఎలా నెగిటివ్ అవుతుందో అని భయపడేసి డెమాన్ని నువ్వు అరిచావు చూడు, ఆ మాట అయితే అద్భుతం ఇమ్మాన్యుయల్. నీ సమయస్ఫూర్తికి కానీ నీ మాటలకు కానీ హ్యాట్స్ ఆఫ్. అంతే, ఇక దుమ్ము దులిపేశావు పో అంటూ ఇమ్మాన్యుయల్పై ప్రశంసలు కురిపించారు నాగార్జున. మరి ఇమ్మాన్యుయల్తో నాగార్జున ఇలా మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.